Who is this? Excuse me? Hi, నా పేరు ప్రకాష్. నా పేరులో క్యాష్ ఉన్నట్టే నా చేతిలో ఫ్లాష్ ఎప్పుడు ఉంటుంది. మోడలింగ్ ఫోటోగ్రాఫర్ కచ్చాక్. Can I have your photograph? No. At least the eyes? Just the nose? No. Okay, fine. The lips? No. Come on, say something. No. No, no, no. అయినా నా ఫోటో మీకెందుకు? Look, miss, excuse me. మీ ఫేస్ ఫిగర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మీరు కనుక మోడలింగ్ లైన్కి వస్తే బ్రహ్మాండంగా షైన్ అవుతారు. ఓహో సారీ, మోడలింగ్ ప్రొఫెషన్ నాకు ఇష్టం లేదు. కచ్చాక్. యునో నిజంగానే రాత్రి 10 గంటలకి నన్ను తలుచుకోవద్దు అన్నాడు. నేను తలుచుకోకూడదు అనుకుంటూనే తలుచుకున్నాను. అది రియల్లో భ్రమ నాకు తెలియదు కానీ ఐ రియల్లీ టచ్డ్ హిమ్. ప్రాక్టికల్ గా అలా బయటకు తోస్తాను. ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. అయ్యో నేను చెప్పి చూడండి, అతను వస్తాడే. చూడండి కనిపిస్తున్నాడా? ఎవరో కనిపించట్లేదే. అయ్యో నాకు కనపడుతున్నాడు, మీకు కనపడలేదంటే అయితే నేను మళ్ళీ భ్రమలో పడ్డట్టే. నా పక్కనే కూర్చున్నాడు చూడండి. నాకు కనపడుతున్నాడు, మీకెందుకే కనపడలేదు? నేను ముట్టున్నాను చూడండి. చూడండి కనిపిస్తున్నాడు తల్లి. వాళ్ళకి కనిపిస్తున్నానంట. చెప్పానా నన్ను తలుచుకోవద్దు, డేంజర్ అని. తలుచుకున్నా వచ్చేసాను. ఫేస్ రీడింగ్ చెప్తారననే. ఆహా, అయితే నా మనసులో ఏముందో చెప్పగలరా సార్ మీరు? నీ పేరు నిర్మల. శాంతి నీకంటే అందంగా ఉంటుందని నీకు తెలిసి ఆ విషయం నువ్వు కల్పన చెప్పాను. నేను నీకు చెప్పాను కదా. అమేజింగ్, వండర్ఫుల్. మేడం ఆర్డర్ ప్లీజ్. నేను చెప్తాను. పావ్ బాజీ, వెజ్ బర్గర్ అందరికీ అవే తీసుకురా. గో. ఈవేళ మీరు పావ్ బాజీ, వెజ్ బర్గర్ అందరికీ ఇప్పిద్దాం అనుకుంటున్నారు కదా? చూడండి, జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు. తలుచుకోవద్దని చెప్పాను, అయినా తలుచుకున్నాను. ఇక నుంచి నన్ను అస్సలు తలుచుకోవద్దు, నేను కలుసుకోను. బాయ్. Typical guy. Kachak, can I have your photograph? No. At least the eyes? No. Just the nose? No. Okay, fine. The lips? No. మోడల్ గా పనిచేయటం నాకు ఇష్టం లేదని చెప్పానుగా. Of course, మీరు చెప్పారు. కానీ మోడల్ గా కాదు, మోడల్ గా నా ఫోటో స్టూడియోలో పెట్టుకుంటాను. ప్లీజ్ గివ్ మీ ఫోటోగ్రాఫ్. సారీ వన్స్ అగైన్. డోంట్ ట్రై ఇట్ అగైన్. Kachak, of course I'll try this again. Try and try and try again. శ్రీరామ రామ రామే తీరమే రామే. ఫేస్ చూసి మనం ఏం ఆలోచిస్తున్నాం చెప్తాడనని. ఈయనే. ఎక్స్క్యూజ్ మీ. ఓ బాగున్నారా? ఈయన మీ నాన్నగారు. చూడు బాబు, మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది, కానీ నేను నమ్మను. మీరు నమ్మకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. నేను నమ్మాలంటే నా ఫేస్ చూసి నా మనసులో నేనేమనుకుంటున్నానో నువ్వు చెప్పాలి, అప్పుడు నమ్ముతా. మీకు మీ ఆవిడంటే చచ్చంత భయం. ఇంటికి వెళ్ళాక ఏ నవల అడ్డం పెట్టుకుని మీ ఆవిడని తిట్టాలా అని ఆలోచిస్తున్నాను. కరెక్టేనా? అబ్బో, నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు. నువ్వు సామాన్యుడు కాదు బాబు. ఇప్పుడు నేను గుడికి ఎందుకు వచ్చానో చెప్పగలవా? వెరీ సింపుల్. మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని, త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చన చేయించడం కోసం వచ్చారు. రైట్? సూపర్. తర్వాత అవతల అర్చన క్యూ పెరిగిపోతుంది, వెళ్ళండి. అలాగే. అమ్మాయి ఎందుకు జనం మధ్య నలిగిపోతుంది, తమ వెళ్ళండి. అది నిజమే. మీ డాడీ కోరిక త్వరలో నెరవేరబోతుంది. కాకపోతే నేను నా వైఫ్ నవలా ఎవ్వరికి చెప్పను. థ్యాంక్స్. కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. మీరు ఓ వ్యక్తి లవ్ చేస్తున్నారు. నేనా? ఎస్. అతను ఎవరో మీకు తెలుసు. తెలుసా? తెలీదు. తెలీదా? తెలుసని తెలీదు, తెలియదని తెలుసు. తెలిసి తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అదెవరో మీరు చెప్పొచ్చుగా. అవసరం లేదు. మీరు కళ్ళు మూసుకుని ఓం లవ్వాయ నమః అని గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ తర్వాత కళ్ళు తెరిస్తే అతను ఎవరో మీకే తెలుస్తుంది. ఇట్స్ రియల్లీ ఎక్సైటింగ్. ఓం లవ్వాయ నమః. లవ్వాయ నమః. ఓం లవ్వాయ నమః.
ఓం లవ్వాయ నమః. ఓం లవ్వాయ నమః. కంగారు పడకమ్మా, నీ కాబోయే వరుణ్ నేను కాదు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ కళ్యాణ గడియలు